హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందుటెక్ తెలుగు ఛానల్. సో నేను ఇవాళ మీకు సింపుల్ 5 మినిట్స్లో అయిపోయి అన్నం తాలింపు అన్నం అయితే చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే జస్ట్ ఓకే 2 ఐటమ్స్ ఓన్లీ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. వచ్చేసి పోపు అయితే వేసుకుందాం, పచ్చిశనగపప్పు. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక సో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో తాలింపు అన్నము సో నోటికి మీరు తినలేనప్పుడు, సో నోరు బాగలేనప్పుడు సో మనం ఇలా చేసుకొని తింటే జస్ట్ 5 అంటే 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో అవి వేగాక సో మనం ఆనియన్ అయితే వేసుకున్నాం. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఒక ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. సో మనకు దీంట్లో ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇంట్లో ఇవాళ ఆఫ్టర్నూన్ అన్నం చాలా మిగిలిపోయింది. సో దాంతో ఇలా అయితే పోపు అయితే పెడుతున్నాను, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇది కూడా కొంచెం మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయినాక రైస్ అయితే వేసుకుందాం. సో చూసారా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. సో పసుపు కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, ఓకే 5 మినిట్స్లో అయిపోతుంది. సో చూసారు కదా, సో రైస్ అయితే నేను కొంచెం పొడిగా చేసుకున్న, ఆఫ్టర్నూన్ వండిన అన్నం మిగిలిపోయింది. సో ఆ రైస్తో అయితే చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ అన్నం అంతా దాంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అన్నం అయితే పోపులో అయితే వేసేసుకున్నాను. సో సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో రైస్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక సాల్ట్ వేసుకొని చూసారా, ఫైనల్గా బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సో తినేస్తే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ప్లీజ్ ఒకసారి అందరూ ట్రై చేయండి. చూడండి అసలు. సో చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కనుక ఎక్కువ వేసుకొని మనం కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో ఇక్కడ చూసారా, కుశల్ బాబు నేనే పెట్టుకొని తినేస్తాను మమ్మీ అనుకుంటే చక్కగా పెట్టేసుకొని వాడే తినేస్తాడు. సూపర్ మమ్మీ అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.